తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల తదితరులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు దక్కుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహేష్ గౌడ్ వెంకట్లను పెద్దల సభకు పంపడమే దీనికి ఉదాహరణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ కోట నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందరూ కలిసి ఏకగ్రీవంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని, బల్మూరి వెంకట్ గారిని శాసనసభ కోట నుంచి శాసన మండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు నామినేషన్ ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియకు పోతున్నాం. మరి వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదిలా ఉండగా నామినేషన్ల గడువు ముగిసే నాటికి కాంగ్రెస్ అభ్యర్థులిద్దరే బరిలో ఉన్నారు. దాంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, మహేష్ కుమార్ గౌడ్, మరొక వైపు బల్మూరి వెంకట్ ఏకగ్రీవం అయినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? థ్యాంక్ యూ నవీన్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసిన ఇష్యూకి ఈ రోజుతోని నామినేషన్ల తుది గడువు ముగిసింది. నామినేషన్లు కేవలం 2 మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 నామినేషన్లు వచ్చాయి. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఈ 2 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. మొదటగా దీనికి సింగిల్ నోటిఫికేషన్ ఇస్తారని అందరూ భావించారు. సింగిల్ నోటిఫికేషన్ ఇస్తే ఒక స్థానం కాంగ్రెస్ పార్టీకి, మరొక స్థానం బీఆర్ఎస్కి వెళ్తుందని అందరూ భావించారు. కానీ ఉప ఎన్నికల నేపథ్యంలో సపరేట్ నోటిఫికేషన్లు వేసినటువంటి నేపథ్యంలో ఈ 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని మొదటి నుంచి భావించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 అభ్యర్థులు కాసేపటి క్రితం నామినేషన్ వేశారు. వాళ్ళిద్దరు వెంట ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యి ఇద్దరితోని నామినేషన్లు వేయించారు. నామినేషన్లు వేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్కి అడ్రస్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఓపికగా పనిచేస్తే పదవులు వస్తాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళిద్దరూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారు. కాబట్టి వీళ్ళిద్దరిని పెద్దల సభకు పంపుతున్నాము అని చెప్పారు. ఇక మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఓపికగా, కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తే, పార్టీ కోసం పనిచేస్తే వాళ్లకు అద్భుతమైన అవకాశాలు వస్తాయని కూడా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి నేపథ్యం. ఇక నామినేషన్లకు సంబంధించినటువంటి తుది గడువు ముగిసిపోయింది. ఇక ఏ పార్టీలు కూడా ఈ నామినేషన్స్ వేయలేదు, ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు. కాబట్టి ఈ 2 ఎన్నిక కాబోతుంది. వీళ్ళిద్దరిని గెలిచినట్టు రిటర్నింగ్ ఆఫీసరు అనౌన్స్ చేస్తారు. కాకపోతే రేపు స్క్రూటినీ జరుగుతుంది. ఈ నామినేషన్లు వేసినటువంటి ఈ 2 నామినేషన్లకు సంబంధించినటువంటి పరిశీలన రేపు ఉంటుంది. 22వ తారీఖు వరకు నామినేషన్లను విత్డ్రా చేసుకోవడానికి టైం ఉన్నది. కాబట్టి 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో 22వ తారీఖు 3 గంటలకు ఈ 2 ఎన్నికైనట్టు రిటర్నింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేయనున్నారు. మొత్తానికైతే ఈ 2కి సంబంధించి నిన్న ఏఐసీసీ మొన్న వీళ్ళిద్దరి పేర్లను అనౌన్స్ చేసింది. ఈరోజు వచ్చి నామినేషన్ వేశారు. దాంతోపాటుగా ఇంకా కొంతమంది ఈ ఎమ్మెల్సీ వస్తుందని, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కోసం పలువురు ఈ పదవులను ఆశించారు. కానీ వాళ్లకు రాలేదు. వాళ్లకు వేరే రకంగా కాంగ్రెస్ పార్టీ ఫెసిలిటేట్ చేస్తామని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ 2 నామినేషన్లే వచ్చాయి. ఈ 2 గెలిచినట్టు 22వ తారీఖు సాయంత్రం 3 గంటలకు అనౌన్స్ చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.